ఆచి చికెన్ మసాలా. మారు వేషాల్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఎలా దొరికాడో తెలుసా? మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సాధారణంగా మారు వేషాలు ఎవరు వేస్తారండి? ఒక రౌడీ షీటర్లో వాళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఉంటేనో, లేకపోతే ఒకప్పుడు నక్సల్స్ మావోయిస్టులు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యేలుగా ఆ దుస్థితి వచ్చింది. దానికి గల కారణం ఏంటి? వాళ్ళు చేసిన పనులే, స్వయంకృతాపరాధం అంటారు ఇది. సో ముస్తఫా గుంటూరు ఈస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే, ఒకానొక టైంలో తిరుగు లేకుండా గెలిచిన వ్యక్తి చివరికి వేషాలు మార్చుకొని తిరగాల్సి వస్తుంది. సో ఎట్టకేలకు నిన్ను అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. అయితే ఈ అరెస్ట్కు ముందు వీళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా పరారయ్యారు, ఎక్కడెక్కడ తప్పించుకున్నారు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూడండి, ఏదైతే ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన దాంట్లో A1 అలాగే ఆయన తనయుడు బషీర్, బషీర్ కూడా నిన్న దొరికిపోయాడు. ఫాదర్ అరెస్ట్ అవ్వగానే కొడుకు కూడా దొరికిపోయాడు. అయితే ఎందుకు దొరికారు ఏంటి ఎట్లా అంటే, తండ్రిని ఇప్పుడైతే దొరికిపోయాడని తెలిసిందో కొడుకు కూడా వచ్చేసి ఇక అయిపోయిందిలే మన సీను, లేకపోతే తన ఉద్దేశం ఏంటో కానీ తను కూడా వచ్చేసి ఇమీడియట్గా ఓ విధంగా చెప్పాలని దొరికిపోయాడు అనుకోవచ్చు. అతను ఎక్కడ దొరికాడు? బషీరు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 రోజులు అజ్ఞాతంలో ఉన్నారు వీరిద్దరు తండ్రి కొడుకులు. ఒకే రోజు చిక్కారు. ఒక రోజు చిక్కడం అంటే తండ్రి చిక్కిన తర్వాత ఇక కొడుకు వచ్చేసి దొరికిపోయాడు. సో గుజరాత్లోని వడోదరా స్నేహితుని ఇంట్లో ముస్తఫా తలదాచుకున్నారు. ముస్తఫా మాత్రమే, కొడుకు కాదు, ముస్తఫా మాత్రమే. గుజరాత్లోని వడోదరాలో తన ఫ్రెండ్ ఉన్నాడట. ఆ ఫ్రెండ్ దగ్గరే తలదాచుకున్నారు. సో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. సరే, ఆ తర్వాత ఆయన వడోదరా కోర్టులో హాజరుపరచడం, దానికి తగినట్టుగా 7వ తేదీలోపు న్యాయస్థానంలో హాజరుపరచాలని చెప్పేసి అక్కడ కోర్టు చెప్పడంతో ఆయన నూజివీడు తీసుకొచ్చారు. బాగుంది. సో గురువారం కోర్టులో హాజరుపరుస్తా అంటే రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక్కడ కొడుకు పరిస్థితి ఏంటి? తండ్రి చిక్కారన్న విషయం అట్లా తెలియగానే ముబషీర్ కొంచెంసేపటికే శంషాబాద్ విమానాశ్రయం వైపు కారులో వెళ్తుండగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్నారు. అంటే ఏంటి, అప్పుడు దాకా సెల్ ఫోన్ ఆన్ చేయలే, హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాడు. ఇంకా కావాలని సెల్ ఫోన్ ఆన్ చేసి అటు వెళ్తున్నాడు. నేను ఇటు వెళ్తున్నాను, మీరు ఎట్లా పట్టుకుంటారు కదా, పట్టుకోండి అనే ఉద్దేశం అన్నమాట. సో బషీర్ని బుధవారం నూజివీడు కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు తండ్రి దొరికిపోయాడు కాబట్టి కొడుకు దొరికిపోయాడు. తండ్రి దొరకపోతే కొడుకు దొరకడు. ఎందుకు దొరకడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదుగా. ఒకవేళ ఉంటే తండ్రి ఎక్కడ గుజరాత్, కొడుకు ఎక్కడ హైదరాబాదు. ఎందుకు హైదరాబాదు అంటే చుట్టుపక్కలే ఉన్నాడు, పట్టుకోలేదా, ఏం చేయలేదు. ఇది పరిస్థితి. సో 8 రోజుల పాటు వీళ్ళు తప్పించుకున్నారు. చూడండి, స్థావరాలు మార్చి అసలు ఎట్లా మార్చారు ఏంటి చూడండి. పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది. దాని తర్వాత గుంటూరు నుంచి హైదరాబాద్ కారులో పారిపోయారంటండి. గుంటూరు టు హైదరాబాద్ కారులో. ఓకే, అక్కడ ఆటోలు బస్సుల్లో ప్రయాణిస్తూ స్నేహితుల ఇళ్లలో రోజుకు ఒక చోట గడిపారట. చక్కగా రోజుకు ఒకటే. ఈ పూట ఎక్కడ ఉన్నామంటే మళ్ళీ రేపు ఉండకూడదు, ఉంటే ఈలోపు వచ్చేస్తారు. సో కొత్త సిమ్ములు తీసుకోవడం, బంధుమిత్రులతో మాట్లాడుకోవడం, ఏంటి పరిస్థితి, మన గురించి న్యూస్లు ఏమవుతున్నాయి ఏంటి అన్ని రకాలుగా చూసుకోవడం. ఈ క్రమంలో పోలీసులు వారి ఫోన్లపై నిఘా పెట్టి వారు తలదాచుకున్న ఇళ్లకు చేరుకునే లోపే అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్తున్నారు. బాగా ఎక్స్పర్ట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు మరి. సో ముస్తఫా అంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి వాటిలో లేదు, మొదటిసారి ఈ రకంగా ఉంది. సో ఇలా 2-3 సార్లు జస్ట్ సినిమాల్లో లాగా ఈ కారు వెళ్ళిపోగానే ఇంకొక కారు వచ్చినట్టు ఆ టైప్లో సినిమాల్లో లాగా 3 సార్లు 2 సార్లు జరిగిందట. ఆ తర్వాత మనోడు మాజీ ఎమ్మెల్యే కూడా డ్రెస్సులు మార్చుకునే పరిస్థితి. మామూలుగా రాజకీయాల్లో అందరూ ఎవరైనా పొలిటీషియన్లు ఎట్లా అంటే వైట్ అండ్ వైట్, మామూలు సర్పంచ్కి పోటీ చేసేవాడు, వార్డు మెంబర్కి పోటీ చేసేవాడు వైట్ వేసేస్తూ ఉంటాడు. ఇక అలాంటప్పుడు ఎమ్మెల్యే వైట్ తీసేస్తాడా? సో అటువంటి వైట్ కూడా తీసేసి రంగురంగుల సొక్కాలు వేసుకొని గుర్తుపట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారంట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది ఏమైనా సినిమా పాత రోజులు బ్లాక్ అండ్ వైట్లో పులిపిరి పెట్టగానే ఎవరు నువ్వు అంటారు, అది తీసేగానే ఓ నువ్వా అంటారు. ఆ టైప్లో ఇక్కడ ఏమైనా రంగు సొక్కాలు వేసుకుంటే మనుషులు మారిపోతారా అంత మాత్రాన. కాకపోతే ఏదో ఆ గెటప్లు అవన్నీ కొంచెం ఏదో మరి మారుద్దాం అనుకున్నారేమో కానీ
సో ఈ క్రమంలో ఓడదర పోలీసులు స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటే వెళ్ళిపోయి పట్టుకున్నారు. సో ఒకటి గమనించండి, మరి ఆ పార్టీ బలము ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రహస్థితో తెలియదు, కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నవాళ్ళ పరిస్థితి అదే. లేదు నాకు వైసీపీ అంటే ఇష్టం ఉన్న బోరుగడ్డ పరిస్థితి ప్లాట్ఫామ్ మీద ఉంది. సరే, బోరుగడ్డ గురించి సపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ సో ఆ రకంగా ఈ యొక్క ఎమ్మెల్యేలైనా మాజీలైనా మాజీ మంత్రులైనా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విరూపాక్షి పరిస్థితి అంతే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా పరిస్థితి అదే, మాజీ ఎంపీ గోరంట్ల మాధవదే అదే, ఇంకొక ఎంపీ అయినప్పుడు మిథున్ రెడ్డిది అది, ఆయన జైలుకి వెళ్ళాడు, ఈయన జైలుకి వెళ్ళాడు. ఇందులో మాజీలు తాజాలు ఏమీ లేవండి. ఎవరైనా సరే దానికి తప్పదు అనే తరహాలో వైసీపీ పరిస్థితి ఉంది. ఎందుకని? ఒకరంటే తప్పు చేస్తున్నారు, ఇద్దరంటే తప్పు చేస్తున్నారు గురించి అదే పార్టీలోనే ఉంటారు. కానీ వైసీపీలో ఉన్నటువంటి దాదాపుగా ఒకటి అరా తప్ప దాదాపు అందరిపైన కేసులు, అందరూ అరెస్టులు, పోనీ ఆ అరెస్టులు ఏదైనా అక్రమ అరెస్టులు రాజకీయ కక్షలు అనుకోవడానికి కూడా సాధ్యపడకుండా బ్రహ్మాండంగా ఆధారాలతో దొరికిపోవటం, పారిపోవటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం పారిపోయాడు, ఆయన మాజీ స్పీకరు. సీదిరి అప్పలరాజు ఆయన పారిపోయాడు, ఆయన మాజీ మంత్రి. ఆ తర్వాత జోగి రమేష్ కుటుంబం పరారైపోయిందన్నారు. ఆ తర్వాత లేదు కాంప్రమైజ్ చేసుకున్నారన్నారు. సరే, ఆ విషయం అలా ఉంచితే ఈయన మాజీ ఎమ్మెల్యే. ఈ 10 రోజుల్లో ఎంతమంది అండి ఇది? ఇందులో ఏమైనా ప్రభుత్వ జోక్యం ఉందా? లేనే లేదు. లేకపోయినా వీళ్ళు చెప్పడానికి అయితే చెబుతూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అక్కడ యాత్ర మీద యాత్రలు చేసుకుంటూ ఉంటారు. ఇవాళ కూడా తూర్పుగోదావరి జిల్లా అక్కడికి దేవరపల్లికి అక్కడికి వెళ్ళబోతున్నారు. సరే, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఏంటి? మరి పొగాకు రైతులు అంటున్నారు. మొన్న కనుక సీదిరి అప్పలరాజుది మొలాఖత్ అని చెప్పి వెళ్ళారు, చూసారా? మొలాఖత్ లేదు, ఏమి లేదు. అలాగే ఇక్కడ దేవరపల్లి వెళ్ళి మరి పొగాకు లేదు, ఏమి లేదు అంటారు. సరే, ఎనీహౌ ఇక్కడ ఈ విషయంలో చెప్పుకోవాల్సి వస్తే చివరికి ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా మేము ఆ సమయంలో వెలుగు అని అనుకున్నవారు ఇప్పుడు మాజీలు అయిపోయిన తర్వాత రంగురంగుల సొక్కాయలు వేసుకొని డిఫరెంట్ గెటప్లు మార్చుకొని రోజుకు ఒక ఇంట్లో మారుతాం. పిల్లలను పెట్టగానే మారుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అక్కడ తన ఇళ్ళని. ఆ రకంగా వీళ్ళ పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక ప్రజల దగ్గరికి వీళ్ళు ఏమని వెళ్తారు? ఈ రకంగా తప్పులు చేసి దొరికిపోయి ఆధారాలతో సహా మరి కోర్టులో హాజరుపరుస్తూ ఉంటే రేపు వెళ్ళి లేదు నేనేం తప్పు చేయలేదు అని చెప్పి చెబితే ప్రజలు ఏమైనా నమ్ముతారు? నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని ఎట్లా అంటాం? ఈ మధ్య చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా తండలు వస్తున్నారు కాబట్టి నమ్మేవాళ్ళు ఉండారని అనుకోవచ్చు. క్యాండిడేట్లు ఎవరిని మార్చినా జగన్మోహన్ రెడ్డి గారు చూసి వెళ్తారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చరిష్మా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, వీళ్ళు మాజీలు అయిన తర్వాత వీళ్ళు తీసేస్తారా, వీళ్ళు నేరు పడేస్తారా, పక్కన పడేస్తారా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, అదన్నీ వాటి పార్టీకి సంబంధించిన అంశం. కానీ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికొస్తారా లేదా? మనల్ని పరిపాలించే వాళ్ళు పారిపోతున్నారా? మొన్నటిదాకా వీళ్ళ మనల్ని పరిపాలించింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇవాళ ప్రజలు బ్రహ్మాండంగా నిలబడే ఉంటారు, ప్రజలేం పారిపోరే. అంటే ప్రజల్లో నిజాయితీ ఉంది, రాజకీయ నాయకుల్లో మాత్రం అలా ఉంది. నిజాయితీ అంటే వేరే విషయంలో కాదు, మళ్ళీ ఓట్లకు డబ్బులు అవన్నీ బాగానే తీసుకుంటారులే, అది వేరే విషయం. కానీ ఎప్పుడు ఎవరు అక్కడికి పారిపోరు ప్రజలు, కానీ నాయకులే పారిపోతున్నారు. చూడండి, డిఫరెంట్ గెటప్లు వేసేసుకొని. సో ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎట్లా స్వీకరిస్తారు మీరు? అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోతే ఆధారాలతో ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి ఎన్నికల్లో కూడా అవకాశం లేకుండా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ఆ రాజకీయ పార్టీలు అంటారా, వాళ్ళ నాయకులకి వాళ్ళకి అండర్స్టాండింగ్లో ఉంటే టికెట్లు ఇచ్చుకుంటారు, కానీ మధ్యలో బకరాల్లాగా మిగిలిపోయేది ఎవరు? ప్రజలే. అంటే జనాలను పిచ్చోళ్ళకి కనపడుతున్నారా? సో మీలో ఆ ఫైర్ ఉండాలి, ప్రజల్లో ఆ ఫైర్ ఉండాలి. సో వచ్చినప్పుడు నిలబెట్టండి. ఒకవేళ వాళ్ళ కనుక టికెట్ కేటాయిస్తే పార్టీ నిలబెట్టండి. నువ్వు ఆ రోజు ఇలా ఎందుకు పారిపోయావు, ఎవరిని బెదిరించావు, ఎందుకు బెదిరించావు, ఇలా బెదిరించే వాళ్ళు మేము ఎందుకు గెలిపించుకుంటామని చెప్పేసి నిలదీయండి. మీరు ఆ పార్టీ సింపదైజర్ అయినా సరే అతను నిలదీసి ఆ ప్లేస్లో ఇంకొక క్యాండిడేట్ పెట్టమని చెప్పేసి అధిష్టానాన్ని డిమాండ్ చేయండి. అంతేగాని ఇలా పారిపోయేవాళ్ళు, దాక్కునేవాళ్ళు, బెదిరించే వాళ్ళని మాత్రం పొరపాటును కూడా ఒకవేళ నిలబడితే వాళ్ళని ఇండిపెండెంట్గా నిలబడండి, ఆ పార్టీ వదిలేసేయమనండి. అంతేగాని అది ఎవరినైనా సరే ఎంటర్టైన్ మాత్రం చేయొద్దు అనేది ప్రజలకు నా విజ్ఞప్తి. సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.